చాలా మంది సినీ హీరోలు యంగ్ గా కనిపిస్తున్నారు, నేను వాళ్ళలాగా ఉండాలి ట్రై చేయటం, దువ్విన చోటే దువ్వటం, అద్దంలో చూసుకోవటం మనకన్నీ తెలుసు, సినిమాల్లో కూడా చూస్తాం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. కానీ మీ వీడియోని ఆ టిప్స్ కోసం చూస్తుంటే మీరు మోసపోయినట్టే. నా ఉద్దేశం, నేను ఇంకో యాంగిల్కి వెళ్తున్నాను. దే ఆర్ ఆల్ నాట్ రియల్, అది మీరు తెలుసుకోండి ముందు. వాళ్ళకి ఇంత జుట్టు ఉంది, భలే ఉంది అంటే రాంగ్. ఎక్కువ మంది విక్స్ ఆర్టిఫిషియల్ ఏదో ఒకటి వాడతారు. ఆ ఆర్టిఫిషియల్ చూసుకొని వాళ్ళకి ఎలా ఉంది కదా నాకు ఎలా లేదు అంటే. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, నాకు ఈ మధ్య ఒక 5-6 మెంబర్స్ దాకా యంగ్ పర్సన్స్ వచ్చి జుట్టు ఊడిపోతుందండి, వాళ్ళకి అంత జుట్టు ఎట్లా ఉంటుంది, ఏమైనా సజెషన్స్ ఇస్తారా, లేకపోతే అదేదో గ్లూటాథయోన్ తీసుకుంటే ఫేస్ అంతా యాక్టివ్గా అయ్యిందంటే అయ్యి ఏమైనా తీసుకోవచ్చా, కాస్మెటిక్స్ ఏమైనా చెప్పండి అండి జుట్టు ఊడకుండా ఉండటానికి, లేదా ఫేస్ అంటే మీలాగా అంటే 4 వైట్ ఉందంటే అది మా నాన్న జీన్స్ వల్ల వచ్చింది, అంతేగాని మీలాగా వైట్ కావాలంటే ఎట్టగాని ఈ టైప్ లో అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడైనా న్యాచురల్ అండి, ఆర్టిఫిషియల్ ఇది ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. మీకు చాలా మంది తెలుసు, చాలా మంది హీరోయిన్స్, అంటే నేనేం పేర్లు మెన్షన్ చేయాల్సిన పని లేదు, చాలా మంది హీరోస్ కూడా ఎవరైతే ఆర్టిఫిషియల్ ఎక్కువ వాడారో వాళ్ళు 40 years అప్పుడు ఎలా ఉండారు, లేకపోతే వాళ్ళకు ఇప్పుడున్న లైఫ్ ఎలా ఉంటుంది. మీకు తెలిసిన కొంతమంది హీరోయిన్స్ కి క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, రీసెంట్ గా ఎక్కువ మంది మజిల్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఆర్టిఫిషియల్ గా చేయటం అంత మంచిది కాదండి. ఈవెన్ ఈ మధ్య ఇంకో ట్రెండ్, డాక్టర్స్ కూడా అడుగుతున్నారు. ఈ డాక్టర్స్ కూడా కొంతమంది ఎక్కువ మంది విగ్గులు వాడటం జరుగుతుంది. డోంట్ థింక్ పర్సనల్లీ ఏదో అంటున్నాను కాదు, వాళ్ళని చూసి ఎక్కువ మంది విగ్గులు పెట్టుకోవడం ఎందుకు జరుగుతుంది. ఓకే, మనం అందంగా కనిపించడం కోసం రకరకాలుగా చేస్తాం, అది మంచిదే. ఎందుకు, మనకి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కోసం పాజిటివ్ గా ఉండాలని కోరుకోవటం తప్పులేదు. కానీ దానికోసం మన జీవితం ఫలంగా పెట్టి, లేకపోతే ఏదో క్రీమ్స్ వాడితేనో లేకపోతే ఇంకోటి వాడితేనో, దానికి ఏదైనా మెడికల్ తీసుకొని సజెషన్ తీసుకొని వాడండి, పర్లేదు. బట్ అట్ ద కాంప్రమైజ్ ఆఫ్ యువర్ హెల్త్ కాదు. మీకు తెలుసు ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్స్ ట్రెండ్ అవుతున్నాయి యంగ్ పీపుల్ కి కూడా. ఎందుకు ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్ వస్తున్నాయి, ఎందుకు ఇంత క్యాన్సర్ మీద ఎందుకు ఇంకా అవేర్నెస్ వస్తుంది, ఎందుకు ఇంత జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మెయిన్ ఇదే, ఆర్టిఫిషియల్స్ గా డెవలప్ అవ్వడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లాగా ఏ అంటున్నారో అట్లనే ఆర్టిఫిషియల్ గా ఎక్కువగా చేయడానికి ఇవన్నీ ఎక్కువ వాడటం వల్ల మనం ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాం. సో ఫ్రెండ్స్, టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, హెల్దీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆటోమేటిక్ గా అందంగా ఉంటారు. మానసిక ఆనందం వేరు, శారీరక ఆనందం. సో అందంగా ఉండండి. అందం అనేది డిఫైన్ చేయలేం. శారీరక అందం కోసం మన మిగతా వాటిని ఎఫెక్ట్ అయ్యేటట్టు తీసుకోవడం వల్ల పైకి కనిపించిన విగ్గులు, మీరే చెప్తుంటారు ఈ మధ్య చాలా మంది ట్రెండ్ చేస్తారు, వితౌట్ మేకప్, విత్ మేకప్. సో ఇవన్నీ మీకు తెలియని కాదు, బట్ కానీ కొంతమంది అడగడం వల్ల మెయిన్ గా చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.